ఇక్కడ స్థానిక మహిళ ఉన్నారు. మరి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ మాటలోనే అడిగి తెలుసుకుందాం. అమ్మా, మీ పేరు? కాంతి, ముఖ్య కాంతి. ఇక్కడ మీరు పడేటటువంటి బాధలో మా ప్రేక్షకులకు చెప్పండి. ఏమండి ఇట్లా ఉన్నాం మరి, వాన నీళ్ళు ఆగుతున్నాయి, అన్ని పాము ఉన్నాయి. నిన్న పింజరా పాము చావగొట్టినాం, తేలు వస్తున్నాయి. బయట రావాలంటే చేత కావట్లేదు. ఈ నీళ్ళు ఇట్లా పడుతుంది, ఇట్లా కలువ వస్తుంది. పోవాలంటే బురద బురద ఉంది. ఎట్లా పస్తిమాయి అట్లా చెప్పలేదు సార్. మరి మేము ఉంటున్నాం ఈ ఖాళీలో. ఉండాలంటే ఎట్లా? కరెంట్ లేవు, ఏమి లేవు, ఎట్లా మరి? అట్లా ఉంటున్నాం. కేసీఆర్ ఇల్లు ఇచ్చిండు కానీ మంచిది లేవు, దారి లేవు, రోడ్లు లేవు, ఏమి లేవు. అందుకనే అందులో ఉన్నాం. మరి ఎట్లా పరిష్కారం చేస్తారో చేయండి. ఇప్పుడు మీరు అధికారులకు ఏం చెప్తున్నారమ్మా? మాకు ఇల్లు మంచిగా చేయాలి, రోడ్లు బాగా చెప్పాలి. ఇల్లు బాగా చెప్పితే వంటావు, కరెంట్ ఉంటే వంటావు. లేకపోతే ఏం చేస్తావు? ఇంటి లోతు నీళ్ళు ఉన్నాయి, బురద ఉన్నాయి, ఎట్లా రావాలి? లేవు సార్. మంచిగా చూసి ఇల్లు ఇచ్చి రోడ్డు మంచిగా చెప్పితే వస్తాం ఇంట్లో. రోజు చెప్తుంటే ఎవరు పట్టించడం లేదు, అట్లా చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. స్థానిక మహిళలు కూడా మాకు త్వరగా రోడ్లు వేయించండి, మేము ఉండటానికి కూడా వీలైనటువంటి పరిస్థితిలో ఉంది, కావున మా సమస్యలు పరిష్కరించండి మహాప్రభు అంటూ సంబంధిత అధికారుల్ని వేడుకుంటున్నారు. ఏటీవీ న్యూస్, జులూరుపాడు మండలం, అన్నార్పాడు గ్రామం, ముత్యాలం కాలనీ.